ఇప్పుడు యజమానులందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కూర్చొని ఆహుతులు ఇవ్వాలి. నెయ్యితో 5 సార్లు ఆహుతులు ఇస్తారు. ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేన అన్నేన ఆద్యేన అని భగవంతుడితో కోరుతాము. మన సంతానము సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త మానవులందరూ సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. మన రాష్ట్రము మనము ఎల్లప్పుడూ కూడా ప్రజలందరూ కూడా రాష్ట్రవాసులందరూ కూడా సుభిక్షంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాము. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః అనే సద్భావన ఈ మంత్రంలో ఉంది. ప్రజయా పశుభి పశు సంపదను మనము కాపాడుకోగలగాలి. అలాగే భగవంతుల్లో ఉన్నటువంటి వర్చస్సు మనలో రావాలి. ఆద్యేన మన ఆరోగ్యం బాగుండాలి, మన స్వస్థంగా ఉండాలి అని మనం భగవంతునితో ఈ 5 వరాలను కోరుకోబోతున్నాము. 5 ఆహుతులు నెయ్యితో ఇయ్యాలండి. నెయ్యి పాత్ర తీసుకోండి. యజమానులు స్వాహ అన్నప్పుడు ఆహుతులు ఇస్తూ ఉండండి. ఇప్పుడే కాదండి, స్వాహ అన్నప్పుడు ఆహుతులు ఇవ్వాలి. తర్వాత పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. ముందుగా యజమానులు వేస్తారు, తర్వాత మీ అందరినీ మధ్యలో పిలుస్తాం. ఓం అయం తైత్మా ఆత్మా జాత వేదస్తే స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయం తైత్మా ఆత్మా వేదస్తేనే ధ్యస్వవర్ధస్వజేత్వర్ధయ చాస్మా ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్న యేన సమేదయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయం తైత్మా ఆత్మా జాత వేదస్తేనే ధ్యస్వవర్ధస్వజేత్వర్ధయ చాస్మా ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన యేన సమేదయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయం తైత్మా ఆత్మా జాత వేదస్తేనే ధ్యస్వవర్ధస్వజేత్వర్ధయ చాస్మా ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్న యేన సమేదయ స్వాహా మగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయం తైత్మా ఆత్మా జాత వేదస్తేనే ధ్యస్వవర్ధస్వజేద్భవర్ధయ చాస్మా ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్న యేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. చెంచాలు కింద పెట్టేసేయండి. శృవ అక్కడ చెంబుల నీళ్లు ఉన్నాయి కదా, కుడి చేతుల నీళ్ళు తీసుకోండి అమ్మా. మీరు కుడి చేతుల నీళ్ళు తీసుకోండి. ఇటు సైడ్ నుంచి అటువైపు వేయాలి. ఆచమన పాత్ర తీసుకోకూడదు, చెంబుతోనే నీళ్ళు వేయాలి. ఈ వైపు నుంచి ఆ వైపు, ఇటు సైడ్ నుంచి అటు. కిందనే, కింద. ఓం అది తేను మన్యస్వా. మీరు తీసుకోండి. కుడి వైపు నుండి ఎడమ వైపు. ఓం అనుమతేను మన్యస్వా. ఓం సరస్వత్యనుమన్యస్వా. మీరు తీసుకున్నామా? 4 వైపులు పోసేయండి. మీరు 4 తీయండి. కుడి చేతులు తీసుకుని 4 వైపులు పోసేయండి నీళ్ళు. ఓం దేవ సవిత ప్రసవయచ్ఛం ప్రసవయచ్ఛపతిం భగాయ దివ్యో గంధర్వకేతభోకేతం నః పురా వాచస్పతిర్వాచం నః స్వదతో. ఇప్పుడు నెయ్యి తీసుకొని మీ ఎడమ వైపు యజ్ఞకుండంలోనే నెయ్యితో ఆహుతి ఇవ్వండి. అగ్నిదేవతకు మనం సమర్పించబోతున్నాము ఈ ఆహుతి. అందరు చెప్పాలి, ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఇప్పుడు కుడి వైపు,
ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ. మధ్యలో వేస్తుండండి. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. కూర్చోండి అమ్మా, మీరు కూర్చొని ఆహుతులు ఇవ్వండి. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్న మమ. స్త్రీలందరూ కూడా మీరు ఇక్కడ యజమానుల్లో కూర్చున్నారు కదా, స్త్రీలు ఆ సామగ్రి ఉంది కదండి, సామగ్రితో ఆహుతులు ఇవ్వండి. పురుషులు నెయ్యితో వేస్తూ ఉంటారు. స్వాహ అన్నప్పుడే ఆహుతి ఇవ్వాలి. ఓం ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం స్వాహ. ఓం సజోర్దేవేన సవిత్ర సజోరాత్రేంద్రవత్యా జషాఢో అగ్నిర్వేతో స్వాహ. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ. స్వాహ అన్నప్పుడు వేయండి. ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్న మమ. స్వాహ శబ్దం అందరు చెప్పాలి. స్వాహ అనే శబ్దానికి అర్థం ఏంటంటే సు ఆహ. సు అంటే సుందరమైన, పవిత్రమైన, మధురమైనటువంటి వేదవాక్కును. ఆహా అంటే నేను మనసారా ఉచ్చారణ చేస్తున్నాను. హే పరమాత్మ, నేను కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చుగాక అని కోరుకోవడం. అందుకనేసి అందరూ కూడా సుఖాన్ని కోరుకుంటారు, దుఃఖాన్ని ఎవరు కోరుకోరు. అందుకనేసి భగవంతుడితో మనము, ఆ భగవంతుడు సుఖస్వరూపుడు. మనం గాయత్రి మంత్రం చెప్తున్నాం. భూర్భువః స్వః. స్వః అంటే సుఖస్వరూపుడు. భూహు అంటే ప్రాణప్రదాత. భువః అంటే మనలో ఉన్నటువంటి దుఃఖాలను తొలగించువాడు. నీ యొక్క తేజస్సును మేము మాలో ప్రకాశించడానికి మేము ధ్యానం చేస్తున్నాం పరమాత్మ. మాలో ఉన్నటువంటి బుద్ధులను సన్మార్గం వైపు తీసుకెళ్ళు అనేటువంటి మంత్రాలను మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి ఆ మంత్రాలతో పాటు స్వాహ అనే శబ్దాన్ని పలుకుతున్నాం. అంటే మా కోరికలను నెరవేర్చుగాక అని భగవంతుతో కోరుకుంటున్నాము. అందరూ కూడా స్వాహ అనే పదాన్ని తప్పకుండా ఉచ్చారణ చేయాలి. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్న మమ. ఓం భువర్వాయవే పానాయ స్వాహ ఇదం వాయవే పానాయ ఇదన్న మమ. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్న మమ. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యాభ్యః స్వాహ ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యాభ్యః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భువస్వరో స్వాహ. ఓం యాం మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మామత్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ స్వాహ. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మా విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జోరాణమేన భూయిష్ఠాంతేన ముక్తిం విధేమ స్వాహ. అందరు చెప్పండి. హే పరమాత్మ, నీవు సకల జగత్ ఉత్పత్తికర్త. నీవు సమస్త జగత్తునకు సృష్టించువాడవు. నీవు నాలో ఉన్నటువంటి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
విశ్వకర్మ జయంతి సందర్భంన విశేష మంత్రాలు, చతుర్వేద విశ్వకర్మ సూక్త మంత్రాలు మనం పఠించబోతున్నాము. మీరందరూ కూడా స్వాహ అనే పదాన్ని పలకాలి. విశ్వకర్మ అనే పదానికి అర్థం ఏంటంటే విశ్వ అని అంటే సమస్త అని అర్థం. కర్మ అంటే కర్మలు చేయువాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుని ఆజ్ఞలోనే నడుస్తున్నాయి. భగవంతుని ఆజ్ఞ లేకుండా, భగవత్ ప్రేరణ లేకుండా ఒక ఆకు కూడా కదలడానికి వీల్లేదు. అందుకనేసి విశ్వకర్మ అని భగవంతుని అంటాము. సృష్టికర్త, సంహర్త, ప్రళయకర్త, పోషించువాడు, రచించువాడు ఆ భగవంతుడే. అందుకనేసి ఆ విశ్వకర్మ భగవంతుడు మనలో ఉన్నాడు, మనలో వ్యాపించి ఉన్నాడు, సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నాడు. అతన్ని సమస్త జగత్కర్తగా భావిస్తూ మనము భగవంతుల్లో ఉన్నటువంటి సద్గుణ కర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జీవితంలో అలవర్చుకుంటూ మనం స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తూ మోక్షాన్ని పొందగలగాలి. అటువంటి సాధన చేయడానికి ఆ విశ్వకర్మ భగవంతుడు మనకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుతూ మనం ఇప్పుడు విశేషమైనటువంటి 4 వేదాలలో ఉన్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వేదము, ఈ 4 వేదాలలో ఉన్నటువంటి విశేష మంత్రాలను మనం పఠించబోతున్నాము. చివరికి మీరందరూ కూడా ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ అనే పదాన్ని మీరు వాక్యాన్ని చెప్పాలి. ఇప్పుడు ఋగ్వేదం నుండి ముందుగా విశేషమైన విశ్వకర్మ మంత్రాలు చెప్తాము. ఓం యైమా విశ్వా భువనాని జహ్వదృశ హోతాన్యసీదత్ పితానాః స ఆశిషా ద్రవిణమిచ్చమానః ప్రథమచ్చదవరా ఆవివేశ స్వాహా. చెప్పండి. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. మీరందరూ చెప్పాలి. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ అంటే ఏంటి? దీని తాత్పర్యం ఏంటి? మేము సంపాదించంతా కూడా భగవంతునిదే, మనది ఏమీ కాదు. ఇక్కడ ఇదం న మమ, ఇది నాది కాదు అనేటువంటి త్యాగ భావనను మనకు నేర్పించేటువంటిది యజ్ఞం. అందుకనేసి ఆ త్యాగ భావానికి సూచకమైనటువంటి వాక్యం ఏంటి? ఇదం న మమ అనే పదాన్ని మీరందరూ కూడా ఉచ్చారణ చేయాలి. ఓం కింస్విత్వనం అధిష్టానమారంభణం కథమత్స్విత్ కథాసీత యతో భూమిం జనయన్ విశ్వకర్మా విద్యామోర్ణో మహినా విశ్వచక్షా స్వాహా. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. సమిధలు వేయండి, కొన్ని సమిధలు వేయండి. ఓం విశ్వతశ్చక్షురు విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్మాత్ సంబాహుభ్యా ధమతి సంపదత్రైర్ద్యావా భూమి జనయం దేవ ఏకా స్వాహా. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. ఓం కించిద్ వనం కౌసవృక్ష ఆసయతో ద్యావా పృథివీ విష్ణతక్షో మనీషిణో మనసా పృచ్ఛతే తత్యదత్యతిష్ఠత్ భువనాని ధారయన్న. ఇదం ఓం జాతే ధామాని పరమాణి యావమాయా మధ్యమ విశ్వకర్మన్నుదేమా శిక్షా సఖిభ్యో హవిషస్వధావ స్వయం యజస్వ తన్వం వృధానః స్వాహా. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. ఓం విశ్వకర్మన్ హవిషా మా వృధాన స్వయం యజస్వ పృథివీ ముదద్యాం ముహ్యం త్వన్యే అభితో జనాస జిహాస్మాకం మఘవా మసూరిరస్తో. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. ఓం వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనోజువం వాచే అద్యాహువేమ స నో విశ్వాని హవనాని జోషత్ విశ్వశంభో రవసే సాధుకర్మా స్వాహా. ఇదం విశ్వకర్మణే ఇదన్న మమ. ఓం చక్షుష పితా మనసా శరీరో ఘాతమే
దీపం వెలిగించు. సామగ్రి కొద్ది కొద్ది వేయండి, నెయ్యి వేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇప్పటి వరకు ఋగ్వేదం నుండి చదవబడ్డాయి ఈ మంత్రాలు. ఇప్పుడు యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు చదవబడుతున్నాయి. ఓం ఇషేత్వోర్చేత్వా వాయవస్థ దేవో వస్తవిత ప్రార్పయత శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయత్వమజ్ఞా ఇంద్రాయ భాగం ప్రజాపతిరనమేవ అయక్ష్మామావస్తేన ఈశతమా. ధ్రువా అస్మిన్ గోపత స్యాత భక్తేర్యజమానస్య పశూన్ పాహి స్వాహా. భద్రాక్రతవో యంత విశ్వతో దప్తాసో అపరేతాస ఉద్భిదః దేవానో యథా తదమిద్రతే అసన్నప్రాయవో రక్షితారో దివే దివే స్వాహా. ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు స్వాహా. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైర్దష్టభాగం సస్తనోభిర్యజేమహి దేవహితయ్యదాయుః స్వాహా. సామవేదము విశ్వకర్మ సూక్తం. ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి స్వాహా. అథర్వవేదము. ఓం ఏ త్రిశబ్దాః పర్యంతి విశ్వారోపాణి విప్రతా వాచస్పతిర్ అత్యదధాతు మే స్వాహా. ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్థ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమే స్వాహా. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్థ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమే. ఇదం వాయవ ఇదన్న మమ. ఓం సూర్యవ్రతపతే వ్రతం ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్థ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమే స్వాహా. జయ వ్రత మమ. ఓం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్థ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమే స్వాహా. ఇదం చంద్రాయ ఇదన్న మమ. వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చగేయం తేనర్థ్యాసమిదమహమన్వితాత్ సత్యముపైమే
అందరు చెప్పండి. హే రక్షక, హే రక్షక, సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామిన్ జగదుత్పాదక దేవ, నీ దివ్యము వరేణ్యమునైన సచ్చిదానంద స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింతుము. మాకు సద్బుద్ధినిచ్చి బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించినట్లు మమ్ము అనుగ్రహింతువుగాక, అనుగ్రహింతువుగాక. ఇప్పుడు లేచి నిల్చోండి. పూర్ణాహుతి మనం చేస్తున్నాము. మీరందరూ కూడా కొద్దిగా మీరు కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా సామాగ్రి అందరూ తీసుకోవాలి. 3 సార్లు ఆహుతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అగ్ని ఆరకుండా జాగ్రత్తగా. నెయ్యి ఇప్పుడే వేయకండి, మొత్తము మెల్లిమెల్లిగా సామాగ్రి తీసుకోండి. సామాగ్రి అందరికి ఇచ్చేసండి. వరుసగా వచ్చేసి ముగ్గురు స్వాహ అన్నప్పుడే ఆహుతులు ఇవ్వాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపత వస్మేవ విక్రీణామైషమూర్జం శతక్రతో స్వాహా. అందరు చెప్పండి. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. అందరూ వచ్చేసి స్వాహ అన్నప్పుడు ఆహుతులు ఇస్తూ ఉండండి. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం పూర్ణాదర్విపరాపద సుపూర్ణా పునరాపద వస్మేవ విక్రీణామైషం శతక్రతో స్వాహా. ఓం పూర్ణాదర్విపరాపద సుపూర్ణా పునరాపద వస్మేవ విక్రీణామైషం శతక్రతో స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం కొద్దిగా ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం పూర్ణం స్వాహా. ఓం సర్వం వై 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 పూర్ణం స్వాహా. నెయ్యి తీసుకోండి. నెయ్యి పాత్ర అందరూ వేసేసారా? అందరూ ఆహుతులు ఇచ్చారండి. ఇప్పుడు మీరు ధారగా నెయ్యి వేయాలి. అందరూ కలిసి వేయండి, మీరు యజమానులందరూ కూడా. ఓం వసో పవిత్రమసి శతధార వసో పవిత్రమసి సహస్రధార దేవస్తా సవితా పునాతో వసో పవిత్రేణ శతధారేణ సుప్వా కామధోక్ష. చెప్పండి. హే పరమాత్మ, నీవు పరిపూర్ణుడవు, ఈ జగత్తు కూడా సంపూర్ణమైనదే. మేము ఏ కోరికలతో నిన్ను
ఆశ్రయించుచున్నామో అవన్నీ మాకు సిద్ధించునుగాక. మేము విజ్ఞానాది ధనములకు అధిపతులము అగుదుముగాక. శతాధిక వర్షముల మా గృహములందు వేద విహిత శుభకార్యములను ఆచరించదముగాక. విద్య జ్ఞానాదులను పొంది పరమసుఖములను అనుభవించదముగాక. మా హృదయమునందు పరాత్పరుడు సర్వదా శుభ సంకల్పములను ఉదయింపచేయుగాక. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. వేసేయండి దాంట్లో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వేసేయండి మొత్తం. పూర్ణాతర్విపరాపత సుపూర్ణా పునరాపత వస్నేవ విక్రీడావాయిషమూర్జం శతక్రతో. సామగ్రి వేసేయండి, మొత్తం వేసేయండి. అగ్ని ఆరకుండా జాగ్రత్తగా వేసేయండి. వచ్చిన వాళ్ళు వేస్తారా? వచ్చిన వాళ్ళు వేస్తూ ఉంటారు, పెట్టేసేయండి. యజ్ఞ కార్యక్రమము చక్కగా నిర్విఘ్నంగా మనమందరం కూడా సంపన్నం చేసుకున్నాము. వేదము భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం కాబట్టి ప్రతి మానవు కూడా వేదము జ్ఞానము తప్పకుండా వేద మంత్రాలు పఠించడము, వేద స్వాధ్యాయం చేయడము మనందరి కర్తవ్యము. విశ్వకర్మ ఆ పరమేశ్వరుడు సమస్త కర్మలను చేస్తూ ఉంటాడు కాబట్టి మనం చేసేటువంటి కర్మలకు కూడా భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. అందుకనేసి శుభమైనటువంటి కర్మలు చేస్తూ జీవించాలి, 100 సంవత్సరాలు జీవించాలి. నిష్కర్మలుగా కాకుండా మనము ప్రయత్నం చేస్తూ సత్ప్రయత్నాలు శుభకర్మలు చేస్తూ జీవించాలని భగవంతుడు మనకు వేదంలో ఆదేశించాడు. కాబట్టి మనమందరం కూడా చక్కగా ఈ నిర్విఘ్నమైనటువంటి యజ్ఞాన్ని సంపన్నం చేసుకున్నాము. తదుపరి కార్యక్రమము రవీంద్రాచారి గారు మనకు తెలియపరుస్తారు. హలో హలో ఈరోజు మన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడి క్షేమం కోరి తర్వాత ఈ అధ్యక్షుడితో పాటు ఈ ప్రాంత రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పార్టీ మంచి ఉజ్వల భవిష్యత్తుతో వారి నేతృత్వంలో మంచి ప్రజలకు సేవ చేసే విధంగా భగవానుడు విశ్వకర్మ ఆశీస్సులు పొందడానికి, తర్వాత లోక కళ్యాణార్థం, తర్వాత ప్రజలందరి క్షేమం కోరి ఈరోజు యజ్ఞక్రతువును మనం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాము. సుమారు 2003 నుంచి కంటిన్యూస్గా ఈ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మ భగవానుడి జయంతి ఉత్సవాలను, ముఖ్యంగా ఆయన యొక్క పూజా దివస్ని చాలా గర్వించదగ్గ స్థాయిలో మనం అధికారికంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నది. కావున ఏ పార్టీలో కూడా
విశ్వకర్మ యజ్ఞం జరగదు. కేవలం గతం నుంచి కూడా మజ్దూర్ సంఘ్ వారు మే 1 వర్కర్స్ డే అని కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా భావిస్తారో సెప్టెంబర్ 17ని కార్మికుల దినోత్సవంగా ప్రతి కార్మికులకు అందరికీ భగవానుడైన మన ఇలవేల్పు విశ్వకర్మ భగవానుని స్మరించుకోవడానికి దేశం యావత్తు కూడా నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని ఎప్పుడైతే ప్రధాని బాధ్యతలు చేపట్టారో అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వారు ఈ యొక్క విశ్వకర్మ మహోత్సవాన్ని తర్వాత ఈ యొక్క వృత్తి కళాకారులందరినీ కూడా గౌరవించుకునే విధంగా వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు ఇచ్చినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో ఈ కలెక్టర్లందరూ కూడా భక్తి ప్రపత్తులతో విశ్వకర్మ భగవానుని స్మరించుకొని విశ్వకర్మ వృత్తిపరంగా ఉన్న కళాకారులందరినీ కూడా సగౌరవించుకునేటువంటి సంస్కృతిని వారు తీసుకొచ్చారు. తర్వాత విశ్వకర్మ కౌశల్ యోజన స్కీమ్ ద్వారా కూడా 18 వృత్తులను చేర్చి అందులో అటువంటి వృత్తులను సంరక్షించడానికి వారు చక్కటి ఎన్నో పథకాలను తీసుకొచ్చారు వారిని ఆదుకోవడానికి. కావున ఈరోజు వృత్తి కళాకారులందరూ కూడా భక్తి ప్రపత్తులతో మన రాష్ట్ర అధ్యక్షుని సారథ్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో మనం ఈ యొక్క విశ్వకర్మ భగవానుని యజ్ఞం అనేది మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఆచార్య సవితాదేవి గారు ఆనాడు చాలా చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు తనని వేద పాఠశాల వారణాసిలో చేర్చారు. 13 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ తను విద్యను అభ్యసించి ఇక్కడ మన తెలంగాణ రాజధానిలో హైదరాబాద్లో కేవలం ఆడపిల్లలకే వేద పాఠశాల తను రన్ చేస్తున్నది. సుమారు 30 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటారు. ఎప్పుడైనా మన అధ్యక్షుల వారి యొక్క వేద పాఠశాలను ఒక్కసారి వారు సందర్శిస్తే బాగుంటుంది. తగిన ప్రోత్సాహం కూడా అందిస్తే మహిళలు కూడా వేదము చదవగలుగుతారు అనేది దాన్ని తను ఆ ఆచరణలో ప్రూవ్ చేస్తున్నది. కాబట్టి తన సోదరి ఆచార్య సవితాదేవి గారికి కూడా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మన అధ్యక్ష హలో మన యొక్క భారతీయ జనతా పార్టీతో కాలంలో మనం రవీంద్రాచారి గారు చెప్పినట్టు అప్పటి నుండి ఇప్పటి వరకు మన యొక్క పార్టీ నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు హలో ఇంత పక్క జరిగిన కెమెరా వాళ్ళకు మనకు సైట్ రానియండి. స్టార్ట్ చేయనా? ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. పొద్దున 7 గంటలకి మన జాతీయ పతాకాన్ని ఎగిరేసి ఈరోజు హైదరాబాద్ విముక్తి దినాన్ని ఈరోజు మనం జరుపుకున్నాం. ఇక్కడ రెండోది ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా యువమోర్చా తరఫు నుంచి ఈరోజు ఇక్కడ రక్తదానం శిబిరం కూడా అయింది. ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నం పూట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గత 22 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమం జరిగింది. ఈ హోమంలో ఆచార్య సవితాదేవి గారు
మరి వారి పిల్లలతో చక్కని ఒక వేద మంత్రాలతో జరిపినటువంటి ఒక ఈ హోమం అటేపు ప్రపంచ శాంతి, భరతమాత వికసిత భారత్గా మారాలనేటటువంటి ఒక సంకల్పం, మూడోది భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక ఆశీర్వచనం కూడా ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఒక సంకల్పంతో హోమం కూడా జరిగింది. మానవ కృషితో పాటు దైవ అనుగ్రహం కూడా కొద్దిగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ గతంలో మానవ ఒక కృషితో, కార్యకర్తల కష్టాలతో ఇంతవరకు నిర్మాణమైంది. కాబట్టి రేపు అనుగ్రహం ఆ దేవుళ్ళది, ఆ ఒక భగవంతుడిది ఉంటే తప్పకుండా అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్ముతున్నాను. అదే కాకుండా ఈరోజు విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ యొక్క దేవ నగరీలు, దేవతలకే వారు ఇంజనీరు. కాబట్టి ఆ దినాన్ని వారు కట్టడాలు కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి భవనాలు, నిర్మాణాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ సంబంధించినటువంటి ఒక ఆ ఇన్స్పైరేషన్స్తోనే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి విశ్వకర్మల వారిని గుర్తించి శ్రీ నరేంద్ర మోదీ గారు 18 కులాలను దీంట్లో జోడించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆర్థిక సహాయాన్ని, వారి యొక్క కులవృత్తులు పెంపొందించాలి, కులవృత్తిలో వాళ్ళు ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఈ విశ్వకర్మ కౌశల్ యోజన అని పెట్టడం జరిగింది. మరి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క సందర్భంగా వారి పుట్టినరోజు కూడా ఈరోజు సేమ్ డే రావడము, మరి వారు విశ్వకర్మ మన దేవతలకు ఆర్కిటెక్ట్ అయితే నరేంద్ర మోదీ గారు మోడర్న్ ఇండియాకు ఆర్కిటెక్ట్, ఒక డెవలప్డ్ ఇండియాకు ఆర్కిటెక్ట్. కాబట్టి రెండు కూడా ఈ ఇద్దరు మహానుభావులు ఇదే రోజు వారి యొక్క జన్మదినం జరుపుకోవటం అనేది, మరి ఈ హోమం ద్వారా ఈ కార్యక్రమం జరిపినటువంటి ఒక ఓబీసీ మోర్చా వారికి, తర్వాత విశ్వకర్మ జయంతి మన సెల్కు, విశ్వకర్మ సెల్కు, అదేవిధంగా ఆచార్య సవితాదేవి గారికి, మరి దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పాల్గొన్నటువంటి ఒక యజమాని ఏదైతే జంటలు కూర్చున్నారో వారికి, మరి పేరు పేరున రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా నేను ఈరోజు ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక మన కృష్ణమోహన్ గారు పుస్తకం రాశారు, అది లోపల ఇనాగ్రేట్ చేస్తుంది ఇక్కడ.